रियासत तेलंगाना के हरदिल अजीज सीएम केसीआर की सुपुत्री मोहतरमा कविता, जिन्होंने हाल ही में एमएलसी का पद संभाला है, उन्होंने आज शहर की चेरिश फाउंडेशन की एक प्री क्रिसमस तकरीब में शिरकत करते हुए रियासत की दूसरी बड़ी ईसाई अक़लियत का दिल जीत और उनकी खुशी में शरीक होकर उस मुहावरे को साकार कर दिया कि मजहब नहीं सिखाता आपस में बैर रखना। यही नहीं, मोहतरमा ने केक की तैयारी में भी हिस्सा लेते हुए अपनी बेहतरीन लीडरशिप को भी इस मौके पर जाहिर किया। इस खास सीन का नजारा वजीर लेबर मल्ला रेड्डी के साथ साथ बहुत सारे टीआरएस के सीनियर लीडर और कारकुनों ने किया। तेलंगाना अंदरिकी नमस्कारम। क्रिसमस सेलिब्रेशन संदर्भंगा చెరిష్ ఫౌండేషన్ కి రావడం జీవితంలో మర్చిపోలేనటువంటి మంచి మధుర అనుభూతిగా ఉందని మాత్రం చెప్తా ఉన్నాను। ఈ సందర్భంగా మీ అందరికీ మొట్టమొదట వెరీ వెరీ మెరీ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్। ఎనీవే, ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ డేవిడ్ సుబ్రహ్మణ్యం గారికి, మీ యొక్క స్ట్రగుల్కి, మీ యొక్క పట్టుదలకి, ఈ యొక్క హౌస్ నడపాలని చెప్పి 16 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి కృషికి ముందు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా రవి పాల్ గారు, ఎస్ఎస్ రాజు గారు, ప్రవీణ్ గారు, జాన్ గారు, కుమార్ రెడ్డి గారు, వీరందరూ కూడా చెరిష్ నడపడంలో డేవిడ్ గారికి సహకారం అందిస్తూ ఉన్నారు। దాదాపు 45 మంది పిల్లలు, 21 మంది అబ్బాయిలు, 24 మంది ఆడపిల్లలు ఈ యొక్క ఇంట్లో ఉండడం అన్నది చాలా సంతోషం। అండ్ ఇంతమందికి ఇల్లు ఇవ్వడము, అంత శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వడం అన్నది మాత్రం చాలా అద్భుతమైన విషయం। అదేవిధంగా మన ఈ మొత్తం ప్రోగ్రాంలో అన్న అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్ చేసిండ్రు అన్న మంత్రి గారు మల్లారెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు, సుధీర్ అన్న మన ఎక్స్ ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారు, అట్లానే వెంకటరెడ్డి అన్న గారు పిర్జాదిగూడ మేయర్ గారు, శరత్ చంద్రారెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ గారు, బుచ్చిరెడ్డి అన్న గారు బోడుప్పల్ మేయర్ గారు, అదేవిధంగా లక్ష్మీ రవి గౌడ్ గారు డిప్యూటీ మేయర్ గారు, శివకుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, మా దర్గా దయాకర్ రెడ్డి అన్న, అట్లనే ప్రభాకర్ టీఆర్వీకేఎస్ నాయకులు। మరి ఈ చెరిష్ ఫౌండేషన్లో చాలామంది యాక్చువల్గా ఈ ఇయర్ క్రిస్మస్ ప్రోగ్రామ్కి రండి అని చాలామంది ఇన్వైట్ చేయడం జరిగింది। జనరల్గా ఇన్విటేషన్స్ అన్నీ చూస్తుంటే రాజీవ్ ఉన్నాడు, ఉండి ఏమన్నాడంటే, అక్క ఎట్లాంటి ప్లేస్కి వెళ్దామంటే, ఎక్కడికైతే వెళ్తే మనకు కూడా ఇట్లా నడిపించాలి ఒక హౌస్ని అనేటటువంటి హోప్ వచ్చేటటువంటి మంచి ప్లేస్ ఉందాక, మీరు బాగా అప్రిషియేట్ చేస్తారు ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ, వాళ్ళు చదువుకునేటటువంటి పద్ధతిని కానీ, వారి పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మీరు అప్రిషియేట్ చేస్తారు, తప్పకుండా వెళ్దామని నన్ను కన్విన్స్ చేసి చెరిష్ ఫౌండేషన్కి తీసుకొచ్చిండు। మంచి పని, చాలా హ్యాపీగా ఉంది రావడం, వచ్చినందుకైతే డిసప్పాయింట్మెంట్ లేకుండా అందరూ ఇంత అద్భుతంగా మాట్లాడడం, ఎస్పెషలీ ఎంసీ సుధా చాలా ఎంటర్టైనింగ్గా పెళ్ళి కూడా ఫిక్స్ అయిందన్న ఆనందంతో మరింత ఉత్సాహంగా మైక్ని అమ్మాయి నడపడం అన్నది చాలా బాగుంది। వెరీ ప్రౌడ్। అంటే జనరల్గా ఎక్కడికన్నా మనం అనాథాశ్రమానికన్నా ఎక్కడికన్నా వెళ్దాము అని అంటే బాధ అనిపిస్తుంది, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో, పిల్లలు ఎట్లుంటారో, వాళ్ళు ఎంత ప్రాబ్లంలు ఉన్నారో, ఎంత చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడో చోట లోపం ఉంటుంది, లోటు ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, అన్నీ అందరికీ రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు। కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కనిపించకపోవడం అన్నది మాత్రం రియలీ వెరీ హ్యాపీ। అదేవిధంగా అన్న మల్లారెడ్డి గారు చెప్పిండ్రు, పిల్లల ఎడ్యుకేషన్ నేను చూసుకుంటా, నాకు వదిలేయండి అని అన్న చెప్పిండ్రు। అన్న కాలేజీలు ఉన్నాయి కాబట్టి కాలేజీల గురించి చెప్పిండ్రు, స్కూల్ పిల్లల గురించి ఏం చెప్పలేదు। సో నేను మాత్రం ఇవాళ ఒక మాట ఇస్తా ఉన్నా, ఈ 45 మంది పిల్లలు నా బిడ్డలని నేను అనుకుంటాను। సో స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదున్నా దగ్గరుండి ఒక్కొక్కరు చదువుకునేటట్టుగా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందనే మాట మాత్రం ఇస్తా ఉన్నా। రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మనం ఎక్కడైతే ప్లేస్లో ఉన్నామో ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళు 16 సంవత్సరాల నుంచి ఇచ్చిరని చెప్పిండ్రు, ముందుగా వాళ్ళ గొప్ప మనసుకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి। అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు, నేను మా అన్న వాళ్ళు అందరం నాయకులం మాట్లాడుకున్నాము, ఎట్టి పరిస్థితులలో ల్యాండ్ ఇవ్వాలని దయాకర్ రెడ్డి అని వచ్చి నా చెవులో ఎప్పిపోతున్నాడు। అయితే ప్రభుత్వం నుంచి ఇస్తామా ప్రైవేట్కి ఇస్తామా అన్ని పక్కన పెడితే ఒక మాట మాత్రం చెప్తా, నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ మీ సొంత ప్లేస్లోకి పోయేటట్టు మాత్రం ఏర్పాటు చేస్తాం। సో ఎట్లా ఏంది అన్నది మనం కూర్చొని డిస్కషన్ చేసుకుందాం, మన సొంతగా అంటూ ఒక ప్రెమిసెస్ని కట్టుకుందాం। ఎందుకంటే ఇంత మంచిగా పనిచేయడం ఇంకా ఫ్యూచర్ చాలామంది పిల్లలకు కూడా సహాయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీఆర్ ఆల్ విత్ యూ।
అండ్ థ్యాంక్ యూ. అన్న ఒక మాట చెప్పినారు, మీరు అనాథలు కాదా అని ముత్యాలని. నేను మాత్రం ఏమనుకుంటా ఉన్నా అంటే ఆర్ఫెన్స్ కాదు, యు ఆర్ గాడ్స్ అండ్ ఏంజల్స్. ఎందుకంటే ఏంజల్స్ ఒకటే ఒక డ్యూటీ ఉంటుంది, ప్రపంచంలో ప్రేమను నింపాలి అని. మిమ్మల్ని చూడంగానే మా అందరికి ఎంత ప్రేమ వచ్చిందంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ప్రతి ఒక్కరిలో సృష్టించేటటువంటి ఏంజల్స్ మీరని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ 45 మంది పిల్లలు కూడా నా సొంత బిడ్డలనే అనుకుంటానని మరొకసారి తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ని నాకు ఇంత స్పెషల్గా ఉంచినందుకు, జీవితంలో మర్చిపోలేనటువంటి మంచి సాయంత్రాన్ని ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి డేవిడ్ సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా దీంతో కనెక్టెడ్ ఉన్నారు. సుధీర్ అన్న కావచ్చు, దయాకర్ అన్న కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి అన్న కావచ్చు, మల్లారెడ్డి అన్న కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఈ ప్లేస్కి సహాయం చేసిన వాళ్ళమే, ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళమే. సో ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.